మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో పట్టణ పేదరిక నిర్మూలన పథకం ఉద్యోగులు సీఎం రేవంత్ రెడ్డికి మెమోరాండం ఇచ్చేందుకు హైదరాబాద్ వెళ్లే కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఉద్యోగుల్ని ముందస్తు అరెస్టులు చేసి పట్టణ పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఈ సందర్భంగా చెన్నూరు మెహ్మా రిసోర్స్ పర్సన్ అసోసియేషన్ నాయకురాలు తలారి భూమక్క మాట్లాడుతూ గత 7 నెలలుగా ప్రభుత్వం జీతాలు ఇవ్వడం లేదని, సర్కారు బిల్లులు చెల్లించడం లేదని మండిపడ్డారు. జీతాలు లేక కుటుంబ పోషణ భారమై తీవ్ర ఇబ్బందులకి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకి పాలకులకి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి అమలవుతున్న ప్రతి పథకం ప్రజల వద్దకు చేరవేసేలా ప్రభుత్వానికి మరియు ప్రజలకి మధ్య వారధిలా ఉంటున్నటువంటి ఆర్పీలను ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని వాపోయారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 16ని రద్దు చేసి తమకు పనికి తగ్గ వేతనంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. నాకు ఫోన్ చేంజ్ చేస్తుంటారు అన్న తీసుకోవడానికి రెడీ ఉన్నాడు. రేణుకా రికార్డు వాయిస్ ఇస్తారా? మీ బాధలేందో చెప్తారా? తలారి భూమక్క 11th వార్డు ఆర్పీని. మా చెన్నూరు మున్సిపాలిటీలో వచ్చేసి 19 మంది ఆర్పీలం ఉన్నాం. మాకు మెప్మా నుండి 6,000 ఇవ్వడం అనేది జరుగుతున్నది. ఈ 6,000 జీతం కూడా మాకు 7 నెలల నుండి మాకు వేతనం అనేది రావడం లేదు. ఇంకోటి ఏంటిదంటే ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని పథకాలు కూడా వార్డు లెవెల్లో కానీ గ్రౌండ్ లెవెల్లో ప్రజల వద్దకు చేరవేసేది, గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసేది మా మెప్మా ఆర్పీసు. ప్రతి పనిలోనూ మేము ముందుంటాం. కానీ మాకు వచ్చే వేతనంలో కావచ్చు, మాకు వచ్చే అంటే బెనిఫిట్స్లో కావచ్చు, మేము అందరికంటే వెనకాల ఉంటాం. కానీ మన ప్రభుత్వం ప్రవేశపెట్టినా కానీ ఎవరు ఏ పని చెప్పినా కానీ చేయడం అనేది జరుగుతున్నది. 7 నెలల నుండి సాలని వేతనాలు అందక మేము ఇదవుతున్నాము. మాకు ఉన్న డిమాండ్స్ ఏంటిది అంటే ఎలక్షన్ ముందైతే ఎలాంటి హామీలు ఇచ్చిండ్రో మాకు ఆ హామీలన్నీ నెరవేరాలని కోరుకుంటున్నాం. మాకు అనేది డ్రెస్ కోడ్ అనేది లేదు. ఇప్పుడు మిగతా డిపార్ట్మెంట్లకు అనేది డ్రెస్ కోడ్ అనేది ఉన్నది. మాకు మా మెప్మా ఆర్పీకు స్టేట్ లెవెల్లో కూడా ఎలాంటి డ్రెస్ కోడ్ లేదు. మాకు డ్రెస్ కోడ్ అనేది ఒకటి ఇవ్వాలి, పనికి తగ్గ వేతనం అనేది ఇవ్వాలి, ఐడి కార్డు, ఇన్సూరెన్సు, ఉద్యోగ భద్రత అనేది ప్రతిదీ మాకు అంటే ఇటువంటి భద్రత అనేది మాకు ప్రభుత్వం నుండి మా ఆర్పీలకు కల్పించాలని కోరుతున్నాం. అంటే ఈరోజు మమ్మల్ని అరెస్ట్ చేయడానికి కారణం ఏంటిది అంటే మేము మా సమస్యలు అయితే ఎగ్గున్నాయో మాకు 7 నెలల నుండి జీతం అనేది రావడం లేదు. ఆ జీతం కోసం అనేది మాకు హెడ్ ఆఫీస్కు చెప్పుకోవడానికి, మా బాధ చెప్పుకోవడానికి లెటర్ ఇవ్వడానికే మేము వెళ్తామంటే మమ్మల్ని ముందస్తుగా అరెస్ట్ చేయడం అనేది జరిగింది. దయచేసి ప్రభుత్వాలు కావచ్చు అందరూ మాకు సహకరించి మా డిమాండ్స్ అన్నీ నెరవేర్చాలని మేము కోరుకుంటున్నాం. ఇంకొకటి 16 జీవో అనేది రద్దు చేయాలని మా మెప్మా ఆర్పీస్ అందరం కోరుకుంటున్నాం.